హలో హాయ్ అందరికీ నమస్తే. మీరు గురుకుల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టారా? అయితే ఈ వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా గమనించగలరు. మిత్రులారా, 2017లో టీఎస్పీఎస్సీ మనకి గురుకుల టీజీటీ పీజీటీ పరీక్ష నిర్వహించింది. అలాగే 2018లో ట్రైబ్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ మనకి 2018లో పరీక్ష నిర్వహించింది. ఈ రెండు పరీక్ష పేపర్లను కనుక మీరు పరిశీలించినట్టయితే మీరు చాలా ఎక్కువగా బెనిఫిట్ పొందుతారు. నా చిన్న గమనిక ఏంటంటే 2017లో టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ప్రతి పేపర్, అంటే గురుకులాలకు సంబంధించినటువంటి మీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పేపర్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా మీ దగ్గర ఉండాలి. అలాగే 2018లో నిర్వహించినటువంటి మీ యొక్క సబ్జెక్టుకి సంబంధించిన పేపర్ యొక్క సొల్యూషన్ కూడా మీ దగ్గర ఉండాలి. సో నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా 2017లో టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి పీజీటీ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి పెడగాజీ, మీ అందరికీ తెలుసు పెడగాజీ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్. రెండు క్వశ్చన్స్లలో రెండు ఆప్షన్స్ సమానంగా సేమ్గా అనిపిస్తూ ఉంటాయి. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో మీ అందరికీ ఎక్స్పర్ట్ ప్రిపేర్ చేసినటువంటి కీ, అలాగే టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి ఫైనల్ కీతో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తున్నాను ఈ వీడియోలో. సో టీఎస్పీఎస్సీ 2017లో నిర్వహించినటువంటి పీజీటీ సోషల్ స్టడీస్ గమనించండి. మనం ఇప్పుడు పీజీటీ సోషల్ పెడగాజీ, ఓకే, పీజీటీ సోషల్ స్టడీస్ పెడగాజీ ఎప్పటిది? ఇది 2017. ఎవరు నిర్వహించారు? టీఎస్పీఎస్సీ. ఈ పేపర్ని నేను క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 25 వరకు ఈ వీడియోలో పొందుపరిచాను. దీంతోపాటు అన్ని ఆప్షన్స్ని కూడా నేను మీకు ఏ ఆప్షన్ కరెక్టు, ఆ ఆప్షన్ ఎందుకు కరెక్టు, రిమైనింగ్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ కాదు, ఇదంతా కూడా తెలుగు అకాడమీ బుక్, తర్వాత ఇతర పబ్లికేషన్ బుక్ల యొక్క సోర్సెస్ తీసుకొని నేను కీ తయారు చేశాను. ఈ కీ కంప్లీట్గా మన యొక్క ఫైనల్ కీతో మ్యాచ్ అయి ఉంది. కాబట్టి మీరు పీజీటీ సోషల్ స్టడీస్ ఈ యొక్క పెడగాజీ పేపర్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఈ కీ ఏదైతే ఉందో ఆ కీ కూడా మీరు క్వశ్చన్ పేపర్లో మార్క్ చేసుకొని పెట్టుకుంటే ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా వరకు 2018లో వచ్చాయి. 2017లో ఉన్నటువంటి పెడగాజీ క్వశ్చన్స్ 2018లో వచ్చాయి. 2018లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా రాబోయేటటువంటి నోటిఫికేషన్లో మళ్ళీ రావచ్చు మిత్రులారా, ఖచ్చితంగా రావచ్చు. ఈ రెండు పేపర్లు ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా 250 క్వశ్చన్స్ కనుక మీరు మీ దగ్గర ఉన్నట్టయితే ఈ 250 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ప్రశ్నలు మళ్ళీ వచ్చేటటువంటి గురుకుల నోటిఫికేషన్లో మళ్ళీ రావచ్చు. సో మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను, కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద పేపర్ విచ్ కండక్టెడ్ బై టీఎస్పీఎస్సీ ఇన్ 2017. 2017లో టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి పీజీటీ సోషల్ స్టడీస్ పెడగాజీ పేపర్ అండి. సో పేపర్ కోడ్ వచ్చేసరికి 81341 అండ్ సిరీస్ వచ్చేసరికి సి సిరీస్. సో ఈ సెషన్లో మనం ఈ యొక్క సి సెట్కి సంబంధించినటువంటి పెడగాజీ పేపర్లో ఉన్నటువంటి 30 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో 30 క్వశ్చన్స్ ఈ సెషన్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా వరకు క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కీ మనకి ఎక్కడా దొరకలేదు. కాబట్టి యాజ్ పర్ ద ఎక్స్పర్ట్స్ అండ్ నేను కూడా బుక్స్ సెర్చ్ చేసి వీటి యొక్క కీ నేను తయారు చేయడం జరిగింది. అందరికీ ఒక చిన్న గమనిక, ఏదైతే క్వశ్చన్ పేపర్లో టిక్స్ ఉన్నాయో అది అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో నేను మార్క్ చేస్తాను. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు తప్పకుండా పాత ప్రశ్నపత్రాలను ఒకసారి పరిశీలిస్తే బాగా లాభం జరుగుతుంది. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. 2017లో జరిగినటువంటి ఎగ్జామ్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ 2018లో కూడా వచ్చాయి. సో కాబట్టి ఈ రెండింటిని మిక్సప్ చేస్తే మళ్ళీ మనకి ఇప్పుడు రాబోయేటటువంటి నోటిఫికేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా వీడియో అయితే వాచ్ చేయండి. ఇంకా మీరందరూ కూడా దీనికి సంబంధించినటువంటి నోట్స్ తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అండి. సో లెట్స్ బిగిన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం.
ఓకే. ఏ టీచర్ షుడ్ ప్రొవైడ్ అన్ ఓపెన్ ఎండెడ్ రెస్పాండ్ టు ఏ స్టూడెంట్స్ క్వశ్చన్ సచ్ యాస్. ఒక టీచర్ ప్రొవైడ్ చేయాలి, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అనేటటువంటివి ప్రొవైడ్ చేస్తాడు. అటువంటప్పుడు ఈ క్రింది వాన్లో ఇవ్వబడినది ఏది కూడా ఓపెన్ ఎండెడ్కి సంబంధించింది అని అడుగుతున్నాడు. సో ఏ టీచర్ షుడ్ ప్రొవైడ్ అన్ ఓపెన్ ఎండెడ్ రెస్పాండ్ టు ఏ స్టూడెంట్స్ క్వశ్చన్ సచ్ యాస్. మరి అది ఎటువంటి క్వశ్చన్ అయి ఉంటుంది అని అడుగుతున్నారు. వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇక్కడ మళ్ళీ ఇది కంప్లీట్గా క్లోజ్డ్, ఓపెన్ కాదు, అంటే ఢిల్లీ అని చెప్పేస్తాడు. మళ్ళీ దానికి ఫర్దర్గా క్వశ్చన్ వేసేటటువంటివి తను ఆలోచించే ఆలోచన ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మాలోత్ తిరుపతి. ఈ సెషన్లో మనం 2017లో టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి పీజీటీ సోషల్ స్టడీస్ పెడగాజీ పేపర్ లేదా మెథడ్ పేపర్ని సాల్వ్ చేయబోతున్నాం. ఎందుకంటే 2017లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ 2018 నోటిఫికేషన్లో మళ్ళీ వచ్చాయి. 2017-18 రెండు కూడా మనం కనుక తరోగా ప్రిపేర్ అయితే తప్పకుండా వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఈ క్వశ్చన్లో నుంచి చాలా వరకు క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ పేపర్ కోడ్ వచ్చేసరికి 81341 అండ్ సిరీస్. మిత్రులారా చూద్దాం, ఈ సెషన్లో మనం సాధ్యమైనటువంటి క్వశ్చన్స్ ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చేద్దామండి. హాఫ్ అన్ అవర్లో ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయితే అన్ని క్వశ్చన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం, 25 or 30. రైట్, లెట్స్ బిగిన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. ఏ టీచర్ షుడ్ ప్రొవైడ్ అన్ ఓపెన్ ఎండెడ్ రెస్పాండ్ టు ఏ స్టూడెంట్స్ క్వశ్చన్ సచ్ యాస్. ఒక టీచర్ స్టూడెంట్కి ఓపెన్ ఎండెడ్ రెస్పాన్స్ క్వశ్చన్ అనేది ఇవ్వాల్సి వస్తే అది ఎటువంటి క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఇట్ ఈస్ ఎ ఎండెడ్ క్వశ్చన్. మళ్ళీ స్టూడెంట్ తన స్వతహాగా చేయడానికి ఈ క్వశ్చన్ ఉపయోగపడదు. ఢిల్లీ అని చెప్పేస్తాడు, ఊరుకుంటాడు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, తన ఒపీనియన్ చెప్పేసి ఊరుకుంటాడు. హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ దట్, అదే విధంగా మనం ఫైండ్ చేయొచ్చు అనే క్వశ్చన్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ దట్. ఈ క్వశ్చన్ 4వ క్వశ్చన్ నెంబర్ 4 ఏదైతే ఉందో అది మనకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ అనేటటువంటిది విద్యార్థి యొక్క నూతన ఆలోచనని రేకెత్తించడానికి, తన ఒపీనియన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఫస్ట్కి ఆన్సర్ 4. నెంబర్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇట్ ఈజ్ ఓపెన్ ఎండెడ్. రిమైనింగ్ ఈ 3 1, 2, 3 ఆప్షన్స్ ఉన్నాయే అవన్నీ కూడా ఎండెడ్ క్వశ్చన్స్. బట్ మనకి ఓపెన్ ఎండెడ్ రెండు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. నర్చరింగ్ ఏ చైల్డ్స్ లవ్ ఫర్ లెర్నింగ్ బిగిన్స్ విత్ ట్రస్ట్ టువర్డ్స్. అంటే పిల్లల్లో ప్రేమను పెంపొందింపజేయడానికి ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి మొదలవుతుంది. సో అది మీరు చూడండి ఒకసారి. ఒక పెడగాజీని కనుక అర్థం చేసుకున్నట్టయితే పిల్లవాడు 1.5-2 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాలు పిల్లవాడు కొత్త ప్రదేశానికి వెళ్ళినట్టయితే తాను ఆ కొత్త ప్రదేశాన్ని చూసి భయపడుతున్నట్టుగా బెదురు చూపులు చూస్తూ ఉంటాడు. ఓకే, ఎందుకంటే తను ఆ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ కాలేకపోతున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం. పీర్ గ్రూప్, ఫ్లోరా అండ్ ఫౌనా, ఫిక్షన్స్ అండ్ క్లాస్ రూమ్స్. సో పిల్లవాడి యొక్క ప్రేమను పెంపొందింపజేయడానికి అత్యంత ఎక్కువగా ఉపయోగపడేటివి ఫ్లోరా అండ్ ఫౌనా. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పిల్లల్లో ప్రేమను పెంపొందింపజేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సో ఆన్సర్ ఈజ్ ఫ్లోరా అండ్ ఫౌనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, స్పేషియల్ కాంటెక్స్ట్ మీన్స్ స్పేషియల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. తెలుగులో స్పేషియల్ అంటే అర్థం ఏంటంటే ప్రాదేశికమైన ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎర్త్. సెకండ్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సైంటిఫిక్ వరల్డ్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఏరియాస్ సరౌండింగ్ అబ్జర్వేషన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్, ఇన్ఫర్మేషన్ అబౌట్ యానిమల్ వరల్డ్. స్పేషియల్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను టైం టు టైం అబ్జర్వేషన్ చేయడం అనేది దాన్ని మనం స్పేషియల్ కాంటెక్స్ట్ అంటాం. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఏరియా సరౌండింగ్ అండ్ అబ్జర్వేషన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్
అప్పుడప్పుడు తరచుగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలపైన అవగాహన పెంచుకోగలగడమే ఈ స్పేషియల్ కాంటెక్స్ట్ అంటారు. సో ఆన్సర్ మనకి 3. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద NCF 2005, సోషల్ సైన్సెస్ షుడ్ ఎనేబుల్ టు ద స్టూడెంట్ రిఫ్లెక్ట్ క్రిటికలీ ఆన్. మరి 2005లో తెచ్చినటువంటి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ ఇచ్చినటువంటి ఏదైతే మీనింగ్ ఉందో, ఎన్సిఎఫ్ ఇచ్చినటువంటి ఏదైతే కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మరి అది ఏంటిది అని అడుగుతున్నారు. కాంటెంపరీ సోషల్ పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూస్, సెకండ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ కల్చర్, మిడివల్ పీరియడ్ ఆఫ్ రినేసన్స్, మోడల్ డెవలప్మెంట్ ఇష్యూస్. సో మనకి ఎన్సిఎఫ్ యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రస్తుతం సోషల్ స్టడీస్ లేదా సోషల్ సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా ఉండాలి అంటే కాంటెంపరీ సోషల్ పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూస్. కాంటెంపరీ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమకాలీన కాలంలో విద్యార్థి సోషల్ పొలిటికల్ ఎకనామిక్ ఇష్యూస్ మీద క్రిటికలీ థింక్ చేయగలగాలి. సో 4th ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఏ 3-dimensional visual aid intended to exhibit and display the reality in miniature is called. ఏ 3-dimensional, ఇక్కడ ఏమంటున్నారు 3-dimensional అంటున్నారు. 3-dimensional అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకి త్రిపార్శ్వ అంటారు, త్రిపార్శ్వ మోడల్స్ అంటారు. 2-dimensional అంటే ఏంటి ద్విపార్శ్వ ఉంటుంది, త్రిపార్శ్వ ఉంటుంది. మనకు కనుక సోషల్ స్టడీస్ తెలుగు అకాడమీ మెథడ్ బుక్ కనుక చూసుకున్నట్టయితే మనకి అక్కడ అవసరమైనటువంటి మెటీరియల్స్ ఉంటాయి. సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్లో ఒకటి 2-dimensional ఉంటుంది, 2-dimensional, ఇంకోటి 3-dimensional అంటారు, 2D 3D అంటారు. సో 3D 2D అంటే ఏంటి నేను మీకు ఇక్కడ వివరంగా చెప్తాను. 2-dimensional, ఓకే, 2-dimensional తెలుగులో చెప్తే ఈజీగా అర్థమవుతుంది. 2-dimensional అంటే ఏంటి, మీనింగ్ ఏంటి అంటే పొడవు వెడల్పు ఏంటండి, పొడవు వెడల్పు. సో 2-dimensional అంటే ఏంటంటే పొడవు వెడల్పు ఉన్నటువంటి పటాలు, పోస్టర్లు, మనకి పేపర్లలో వచ్చేటటువంటి ఇదండి సంగతి కార్టూన్లు, ఫోటోగ్రాఫ్లు, చిత్రాలు, పిక్చర్స్, ఇవన్నీ కూడా 2-dimensional అంటే పొడవు ఉంటాయి, పొడవు వెడల్పు రెండు ఉన్నటువంటి పటాలు కానీ, పోస్టర్లు కానీ, కార్టూన్లు కానీ, ఫోటోగ్రాఫ్లు కానీ, పిక్చర్స్ కానీ అంటే తెలుగులో చిత్రాలు, వీటిని 2-dimensional అంటారు. మరి 3-dimensional అంటే ఏంటో కూడా చూద్దాం. 3-dimensional అంటే ఏంటంటే పొడవు వెడల్పుతో పాటు మనం ఇంతకుముందు ఏమని చెప్పాం, పొడవు వెడల్పుతో పాటు మందం, లోతు, ఎత్తు, మందం ఉండాలి, లోతు ఉండాలి, ఎత్తు ఉండాలి. సో ఏవైతే పొడవు వెడల్పుతో పాటు లోతు, మందం, ఎత్తు ఉన్న వాటిని మనం 3-dimensional అంటాము. సో దానికి ఉదాహరణ డయోరమా. మరి ఈ 3-dimensionalలో ఏ వస్తువులు వస్తాయి, ఏదైనా వస్తువులు కానీ, ఉదాహరణకి మనం 10th క్లాస్ విద్యార్థికి మనం ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్లో భారతదేశం యొక్క ఫిజికల్ డివిజన్స్ని మనం భూమి మీద రాళ్ళు, రప్పలు, ఓకే, తర్వాత కొంచెం మట్టి, హిమాలయాలని మనం అక్కడ చిన్న చిన్న తెల్ల రాళ్ళతో కప్పబడి అలాగే పేర్చామనుకోండి, అప్పుడు విద్యార్థి తనకు స్పర్శ తెలుస్తుంది. ఇక్కడ ఎత్తుకున్నాయి, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ లోతుగుంది, నదులు ఈ విధంగా ఉన్నాయి. ఇటువంటి ఒక మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము 3-dimensional అంటాము. సో పొడవు, వెడల్పు, మందం, లోతు లేదా ఎత్తు ఉన్న వాటిని 3-dimensional అంటారు. ఉదాహరణకి స్పెసిమెన్లు కానీ, మోడల్స్ కానీ, రిప్లికాలు కానీ, తోలు బొమ్మలు కానీ, అధ్యయన కిట్లు కానీ, డయోరమాలు కానీ ఈ యొక్క 3-dimensionalలో వస్తాయి. సో ఇంతకుముందు డయోరమా చెప్పాను కదా, 3-dimensional డయోరమా అంటే నిజమైన వస్తువుని పోలి ఉంటుంది. స్పెసిమెన్స్ లాగా మోడల్స్ కానీ స్పెసిమెన్స్ కానీ నిజమైన వస్తువులని పోలి ఉంటాయి. ఉదాహరణకి గవర్నమెంట్ ఏదైనా బ్రిడ్జ్ కానీ లేదా ఒక అపార్ట్మెంట్ కానీ కడదామనుకుంటే దాని యొక్క మోడల్ని ముందే టేబుల్ మీద కుదించినటువంటి సైజులో పెడతారు. సో దాన్ని 3-dimensional అని చెప్పవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ డయోరమా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను 2D 3D చెప్పాను, ఇవి 2018 పేపర్లో కూడా రిపీట్ అయ్యాయి. మిత్రులారా 2017-18 పేపర్లో
చాలా వరకు క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. టీజీటీ టీజీటీలో ఈ పీజీటీలోకి వచ్చాయి, పీజీటీలో ఈ మళ్ళీ టీజీటీలో కూడా వచ్చాయి. సో జాగ్రత్త. నెక్స్ట్ 6వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్స్ ఇచ్చారు, మరి ఏ స్టేట్మెంట్ కరెక్టో అడుగుతున్నారు. జాగ్రఫికల్ ఫ్యాక్ట్స్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ వేరియస్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్, బట్ ఇక్కడ ఏమొచ్చారు, డస్ నాట్ అన్నారు. జాగ్రఫికల్ ఫ్యాక్ట్స్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ వేరియస్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ, నో ఇట్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇది తప్పు. జాగ్రఫికల్ ఫ్యాక్ట్స్ అనేటటువంటివి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. రాజస్థాన్ డెవలప్ కాలేదు బికాస్ ఆఫ్ ద జాగ్రఫికల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, మనకి మేఘాలయ, సిక్కిం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో రైల్వేలు, రోడ్వేలు చాలా తక్కువ బికాస్ ఆఫ్ జాగ్రఫికల్ ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్, మోడర్న్ జాగ్రఫీ ఈజ్ పార్ట్లీ ఫిజికల్ అండ్ పార్ట్లీ సోషల్ సైన్స్. ప్రస్తుతం ఉన్నటువంటి జాగ్రఫీ ఏదైతే ఉందో అది పార్ట్లీ కొంచెం ఫిజికల్గా ఉంటుంది అండ్ పార్ట్లీ సోషల్ సైన్స్గా ఉంటుంది. కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్. జాగ్రఫీ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ క్యారెక్టర్. జాగ్రఫీ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ క్యారెక్టర్, రాంగ్. జాగ్రఫీ కంపల్సరీ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద హ్యూమన్ క్యారెక్టర్. హ్యూమన్ క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ జాగ్రఫీ తప్పకుండా చేస్తుంది. ఓకే, ఉదాహరణకి రాజస్థాన్లో ఉన్నటువంటి వ్యక్తి, ఓకే, అక్కడ స్వెటర్లు అమ్ముకోవడానికి కుదరదు కదండి. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రక్చర్, డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి అక్కడ దానికి ఒక క్యారెక్టర్ దానికి అనుకూలంగా మారుతుంది. జాగ్రఫర్స్ ఆర్ నాట్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద లైఫ్ క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇది కూడా తప్పండి. జాగ్రఫర్స్ ఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద లైఫ్ క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. జాగ్రఫర్స్ అంటే ఓన్లీ క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్సే కాదు. సో దీంట్లో మనకి ఏ తప్పు, సి తప్పు, డి తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఓన్లీ మనకు వచ్చింది మోడర్న్ జాగ్రఫీ ఈజ్ పార్ట్లీ ఫిజికల్, పార్ట్లీ సోషల్. సో బి ఓన్లీ కరెక్ట్. సో బి ఓన్లీ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 7, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. Philip L. Husford mentioned for major areas of education in his book entitled An Instructional Theory. ఈయన An Instructional Theory అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఫిలిప్ ఎల్ హస్ఫర్డ్ ఈయన యుఎస్ఏకి సంబంధించినటువంటి వ్యక్తి, యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి. ఈయన ఒక బుక్లో ఎడ్యుకేషన్ గురించి రాశారు. ఈ బుక్లో రాసినటువంటి అంశాలని మనం సీక్వెన్స్గా అరేంజ్ చేయమంటున్నారు. ఏ ఆర్డరు, అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు లార్జ్. సో ఈయన రాసినటువంటి పుస్తకంలో అసెండింగ్ ఆర్డర్లో కనుక అరేంజ్ చేయాల్సి వస్తే ఈయన ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఈయన టీచింగ్. ఫస్ట్ ఈయన దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, టీచింగ్ ఈజ్ ఫస్ట్. టీచింగ్ తర్వాత సెకండ్ కరికులం, కరికులం తర్వాత లెర్నింగ్ తర్వాత ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. సో మనకి డిబిసిఏ. సో డిబిసిఏ ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఫిలిప్ ఎల్ హస్ఫర్డ్ అనేటటువంటి అమెరికాకు చెందినటువంటి విద్యావేత్త. ఆయన ఇన్స్ట్రక్షనల్ థియరీ అనే పుస్తకంలో ఆయన టీచింగ్, కరికులం, లెర్నింగ్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అనేటటువంటి వాటిని సీక్వెన్స్గా అరేంజ్ చేసినట్టయితే దిస్ విల్ బి ద సీక్వెన్స్. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. మరి ఏ పేరు కరెక్ట్గా మ్యాచ్ అయిందో అడుగుతున్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎడ్యుకేషన్ ప్రాసెస్. మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బి, ఎగ్జామినేషన్ సిస్టమ్. సో ఫార్మాటివ్ అండ్ సమ్మాటివ్. ఎస్, మనకి ఫార్మాటివ్, సమ్మాటివ్ సిస్టమ్ అనేది ఉంది. సో మనకి దీన్ని బట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ వల్ల ఏ తప్పు అని తెలిసింది. సో ఏ తప్పు అంటే ఆప్షన్ 1 గోవిందా. నెక్స్ట్ సి, ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎవ్రీ స్టేట్ ఆఫ్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ కరికులం. ఎవ్రీ స్టేట్ ఆఫ్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ కరికులం. నో, ఇట్స్ ఏ యూనిక్ కరికులం ఉంది. బికాస్ ఇట్ వాస్ సెంట్రలైజ్డ్ కరికులం. సో సి కూడా తప్పు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ డిజైన్ ద అవుట్లైన్ ఆఫ్ కోర్సెస్. మరి ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది, ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, డిజైన్ ద అవుట్లైన్ ఆఫ్ కోర్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి కోర్సులో అనేది డిజైన్ చేస్తారు. సో దీన్ని బట్టి మనకి బి అండ్ డి ఆర్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 8, బి అండ్ డి బోత్ ఆర్ కరెక్ట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9.
Question number 9. Curriculum construction should maintain balance between the needs of learners and those of the. Question మళ్ళీ చదువుతాను. Curriculum construction should be maintain balance between the needs of learner and those of the what. సో కరికులం కన్స్ట్రక్షన్ అనేటటువంటిది లెర్నర్స్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. మళ్ళీ ఎవరి యొక్క నీడ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. సొసైటీయా, ఫ్యామిలీయా, టీచర్సా, గవర్నమెంటా? కాదు, ఫ్యామిలీ కాదు, టీచర్స్ కాదు, సొసైటీ. విద్య అనేటటువంటిది విద్యార్థి మరియు సొసైటీ యొక్క రెండింటికి లాభాలు జరిగే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. The teacher's major contribution towards the maximum development of the child is through. The teacher's major contribution towards the maximum development of the child is through. సో మరి టీచర్ విద్యార్థికి మ్యాక్సిమంగా తన యొక్క డెవలప్మెంట్ని చూసే విధంగా ఉండాలి, లేదా విద్యార్థి చాలా విషయాలు తెలుసుకొని ముందుకు సాగాలంటే టీచర్ ఏం చేయాలి? ప్రొవైడింగ్ ఏ వెరైటీ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ కరికులం, ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్, మేజర్ ఫోకస్ ఆన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. మరి చైల్డ్ యొక్క డెవలప్మెంట్ మ్యాక్సిమైజ్ కావాలి అంటే టీచర్ దానికి ఏం చేయాలి? టీచర్ మస్ట్ ప్రొవైడ్ వెరైటీ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మనకి టీచర్ ప్రొవైడ్ చేస్తే అది మ్యాక్సిమం డెవలప్మెంట్కి దారి తీస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 10కి ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 11. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ గుడ్ టీచర్? మేము గుడ్ టీచర్ అంటాం కదా, అసలు గుడ్ టీచర్ అంటే ఏంటి? ద ఫస్ట్ క్వాలిటీ, ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ద టీచర్ అంటే ఏంటి? టీచింగ్. హీ ఈస్ టీచింగ్ టు సమ్వన్. సో వెన్ ఎవర్ యు ఆర్ టీచింగ్ టు సమ్వన్, వాట్ యూ నీడ్ టు డూ, వాట్ ద క్వాలిటీ యూ నీడ్ టు హ్యావ్ కంపల్సరీ. సో దట్ ఈస్ పంక్చువాలిటీ అండ్ సిన్సియారిటీయా. నువ్వు ఎంత సిన్సియారిటీగా పంక్చువాలిటీగా పోయినా అక్కడ సబ్జెక్ట్ లేకపోతే నో వన్ కెన్ ఎల్స్ రెస్పెక్ట్ యూ. సో దట్ ఈస్ కంటెంట్ మాస్టరీ. If you are master of your own content, so everybody can listen to you, or else everybody can make fun on you. సబ్జెక్ట్ లేకపోతే పిల్లవాడు చెప్పిన దానికి టీచర్ తానా అంటే తందాన అనవలసిన పరిస్థితి రావచ్చు. సో కాబట్టి కంటెంట్ మీద మాస్టర్ అయి ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. రిమైనింగ్ థింగ్స్ ఆర్ లాటర్. సో 11th వన్కి ఆన్సర్ 2. కంటెంట్ మాస్టరీ అండ్ రియాక్టివ్ ఉండవు, అసలు రియాక్టివ్ కావద్దు. అండ్ సోషబిలిటీ కాదు. సో కంటెంట్ మాస్టరీ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఏ గుడ్ టాపిక్ ఫర్ టీచింగ్ నీడ్ టు బీ. సో ఒక టాపిక్ టీచ్ చేస్తున్నాం, ఆ టాపిక్ గుడ్గా ఉండాలి, మంచి టాపిక్గా అవ్వాలి. పిల్లగాడికి ఇది మంచి టాపిక్ అని తెలియాలి అంటే ఆ టాపిక్ కంపల్సరీగా ఫ్యాక్చువల్ అండ్ కాన్సెప్చువలా పిక్టోరియలా. సో ద టాపిక్ మస్ట్ బి ఫ్యాక్చువల్ అండ్ కాన్సెప్చువల్. ఫ్యాక్చువల్ అంటే ఏంటి? ట్రూ. ఫ్యాక్చువల్ అంటే ఏంటమ్మా మనకి? దట్ టాపిక్ మస్ట్ బి ట్రూ ఆర్ యాక్యురేట్. ట్రూ లేదా యాక్యురేట్గా ఉండాలి, కాన్సెప్ట్గా ఉండాలి. సో అప్పుడు పిల్లగాడికి నచ్చుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13. ఇన్ విచ్ ఆఫ్ ద ఇయర్ ద కమిషన్ హ్యాస్ డిఫైన్డ్ ద ఎయిమ్స్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్? టు ప్రొడ్యూస్ ఐడియల్ సిటిజన్స్, టు డెవలప్ కెపాసిటీ ఆఫ్ ఎర్నింగ్ మనీ, క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్, టు డెవలప్ హ్యూమన్ వర్చ్యూస్. సో ఇవన్నీ కూడా చెప్పింది ఎవరు? ఈ ఏబిసిడి ఎవరైతే ఇచ్చారో ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు. ఏ కమిషన్ చెప్పారు? సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పారంటున్నారు. మరి ఏ ఇయర్లో ఇవన్నీ చెప్పడం జరిగింది? ఐడియల్ సిటిజన్స్ ఉండాలి, ఎర్నింగ్, టు డెవలప్ కెపాసిటీ ఆఫ్ ఎర్నింగ్ మనీ, క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్, టు డెవలప్ హ్యూమన్ వర్చ్యూస్ అని చెప్పినటువంటి సెకండరీ విద్యా కమిషన్ ఎప్పుడు ఏంటి మనకి? 1952-53. 1952-53 మొదలియార్ కమిషన్ అంటారు. దీన్ని ఏమంటారు? మొదలియార్ కమిషన్. 1964-66 ఏ కమిషన్ ఇది మనకి? కొఠారి. ఇది మనకి కొఠారి కమిషన్. 1986 ఏంటిది? ఇది ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో క్వశ్చన్ నెంబర్ 13కి ఆన్సర్ ఏంటి అంటే 1. 1952-53లో మొదలియార్ కమిషన్. దీన్నే మనం సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం. మొదలియార్ కమిషన్ ఆల్సో నోన్ యాజ్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. నెక్స్ట్, వాట్ వే టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ టు డిజైన్ సోషల్ సైన్సెస్ కరికులం? మిత్రులారా చూడండి,
మన రాష్ట్రాల్లో సోషల్ స్టడీస్ అంటున్నాం, కానీ సోషల్ స్టడీ యొక్క పరిధి చాలా తక్కువ, సోషల్ సైన్స్ యొక్క పరిధి చాలా ఎక్కువ. అందుకే ఎన్సీఆర్టీ సోషల్ స్టడీస్ని సోషల్ సైన్స్గా పిలవాలి అని చెప్పడం జరిగింది. అందుకే మనకి ఇక్కడ సోషల్ సైన్స్ అని ఇస్తున్నారు, సోషల్ సైన్స్. ఎన్సీఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ 2011. సో సోషల్ సైన్స్ని డిజైన్ చేయాలి అంటే ఈ ముగ్గురు, ఎన్సీఎఫ్ 2005, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ 2011, ఈ ముగ్గురు కలిసి సోషల్ స్టడీస్ యొక్క కరిక్యులంని డిజైన్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 14కి ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 15, విచ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఈజ్ యూజ్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ కరిక్యులం. అసలు మరి ఇంటిగ్రేటెడ్ కరిక్యులం అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ కరిక్యులం ఇంటిగ్రేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్, చాలా రకాలైనటువంటి అంశాలని ఒకే దగ్గర తీసుకువచ్చి వాటిని అడ్జస్ట్మెంట్ చేయడం, లేదా పిల్లవాడు విద్యార్థి ఆ ఎక్విప్మెంట్ని చేయడం లేదా ఆ పనిని చేయడం. సో దాన్ని ఇంటిగ్రేటెడ్ కరిక్యులం అంటాం. లెక్చర్ మెథడ్లో ఇంటిగ్రేషన్ ఉండదు, డెమాన్స్ట్రేషన్ మెథడ్లో ఓన్లీ డెమాన్స్ట్రేషన్ చూపిస్తూ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ మెథడ్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రాజెక్ట్ మెథడ్. ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ కరిక్యులం. ప్రాజెక్ట్ మెథడ్ అంటే విద్యార్థి చేయవలసినటువంటి పనులను ఒక క్రమానుగతంగా అంటే స్టెప్ బై స్టెప్ చేస్తూ అన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తేనే అది ప్రాజెక్ట్ మెథడ్ అవుతుంది, సోర్స్ మెథడ్ కాదు. సో మనకి క్వశ్చన్ నెంబర్ 15కి ఆన్సర్ 3. క్వశ్చన్ నెంబర్ 16, దిస్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కరిక్యులం కన్స్ట్రక్షన్. సో కరిక్యులం కన్స్ట్రక్షన్లో లేనిది ఏదంటున్నారు? నాట్ లేనిది ఏదంటున్నారు? ఎస్, మన కరిక్యులం లెర్నర్ సెంటర్, మన కరిక్యులం అని చెప్పేది లెర్నర్ సెంటర్ అంటే విద్యార్థి కేంద్రీకృతమైన విద్య. ఎస్, అవును. యాక్టివిటీ బేస్డ్, యాక్టివిటీ సెంటర్, యాక్టివిటీ చేపిస్తున్నాం స్కూళ్ళలో. అవును. సబ్జెక్ట్ సెంటర్, మనం ఓన్లీ సబ్జెక్ట్నే పట్టుకొని ఊగులాడుతున్నామా? కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ కరిక్యులం కన్స్ట్రక్షన్. కమ్యూనిటీ సెంటర్, ఎస్, మన కమ్యూనిటీ, మన దేశానికి సంబంధించి మనం చెప్తున్నాం, బట్ సబ్జెక్ట్ సెంటర్ కాదు. కరిక్యులం ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ద సబ్జెక్ట్ సెంటర్. గుర్తుపెట్టుకోండి, మన కరిక్యులం అనేటటువంటిది ఓన్లీ సబ్జెక్ట్కే పరిమితం కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ మనకి నాట్ అంటే 16వది క్వశ్చన్ నెంబర్ 3కి, 16 నెంబర్ క్వశ్చన్కి 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వేర్ షుడ్ టైమ్ లైనర్ బీ యూజ్డ్. సో టైమ్ లైనర్ అంటున్నారు, టైమ్ లైనర్. సో టైమ్ లైన్ అంటాం కదా, మన సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో టైమ్ లైన్ ఉంటుంది. టైమ్ లైన్ షోయింగ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, ఎస్ కరెక్టే. పర్సనాలిటీస్ కరెక్టే, మూమెంట్స్ కరెక్టే, మొత్తం ఇచ్చారు. షోయింగ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, పర్సనాలిటీస్, మూమెంట్స్. ఉదాహరణకి 8th క్లాస్లో తీసుకున్నటువంటి 11th A 11th B నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ లేదా నేషనల్ మూమెంట్ కనుక తీసుకున్నట్టయితే మనం 1885 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన నుంచి 1947 ఇండియా ఇండిపెండెన్స్ అచీవ్మెంట్ వరకు మనం సీక్వెన్స్గా ఈవెంట్ని చేయొచ్చు, పర్సనాలిటీస్ని చేయొచ్చు, మూమెంట్ని చేయొచ్చు. పర్సనాలిటీ అంటే గాంధీ కేమ్ టు ఇండియా 1915 అలా. సో క్వశ్చన్ నెంబర్ 17కి ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 18, ద యూనిట్ అప్రోచ్ ఆఫ్ కరిక్యులం ఈస్. మనందరికీ తెలుసు యూనిట్ ప్రణాళిక. యూనిట్ ప్రణాళిక అనేది మనందరికీ తెలుసు. చూద్దాం ఒకసారి మరి యూనిట్ ప్రణాళిక అంటే ఏంటి, దీంట్లో ఏది కాదు ఏది అవునో చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, ఓకే, ఫస్ట్ వన్, చైల్డ్ సెంటర్డ్, కంటెంట్ సెంటర్డ్, ఆబ్జెక్టివ్ సెంటర్డ్, టీచర్ సెంటర్. ఒక యూనిట్ అంటున్నాం, మనకు పాఠం ఉంది. ఎగ్జాంపుల్, ఇండియన్ రిలీఫ్ ఫీచర్ అనే పాఠం ఉంది. ఈ ఇండియన్ రిలీఫ్ ఫీచర్ అనేటటువంటి పాఠం ఇది ఒక యూనిట్. ఈ యూనిట్ దేనికి సంబంధించింది? కంటెంట్కు సంబంధించింది. సో ఇట్ ఈస్ అ కంటెంట్ సెంటర్. యూనిట్ అప్రోచ్ అనేటటువంటిది, యూనిట్ ప్రణాళిక అనేటటువంటిది కంటెంట్ సెంటర్డ్. ఓకే, కంటెంట్ సెంటర్ గుర్తుపెట్టుకోండి. యూనిట్ ప్రణాళిక, యూనిట్ అప్రోచ్ ఈజ్ అన్ అప్రోచ్ ఆఫ్ కంటెంట్ బేస్డ్, ఓన్లీ కంటెంట్ గురించే ఉంటుంది. నెక్స్ట్ 19, దీస్ ఆర్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రిజల్ట్ బేస్డ్ అకౌంటబిలిటీ సిస్టమ్. రిజల్ట్ బేస్డ్ అకౌంటబిలిటీ సిస్టమ్. సో ఇక్కడ రిజల్ట్ అడుగుతున్నారు. వాట్ ఆర్ ద రిజల్ట్స్? పిల్లవాడు ఏం నేర్చుకున్నాడు? రిజల్ట్ ద్వారా చెప్పాలి. మరి రిజల్ట్ ఏంటి? పిల్లవాడు ఏవేవైతే కొత్త నేర్చుకున్నాడో, పిల్లవాడి దగ్గర ఏవేవైతే
అబ్జర్వ్ బిహేవియరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం కొలవగలిగినట్టయితే దట్ ఈస్ ద రిజల్ట్. ఓకే, సో 19th మనం ఇండికేషన్ ఆఫ్ లెర్నింగ్, మెజర్మెంట్, ఇవాల్యుయేషన్, ఇంటర్వెన్షన్ ఆఫ్ లెర్నింగ్. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రిజల్ట్ బేస్డ్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఇండికేటర్స్ ఆఫ్ లెర్నింగ్. ఇండికేటర్స్ అంటే వెదర్ మనం ఈ ఇండికేటర్స్ని మనం రీచ్ అయ్యామా లేదా, ఈ ఆబ్జెక్టివ్స్ని మనం రీచ్ అయ్యామా లేదా. మనకి ఎప్పుడు తెలుస్తుంది ఈ ఆబ్జెక్టివ్ రీచ్ అయినప్పుడు? బిహేవియరల్ చేంజెస్ అమాంగ్ ద స్టూడెంట్. విద్యార్థిలో అభిలషణీయమైనటువంటి మార్పులు కనబడ్డప్పుడు అప్పుడు మనం ఈ ఇండికేటర్స్ అచీవ్ అయినట్టు. సో దీస్ ఆర్ ద అకౌంటబిలిటీ సిస్టమ్. సో క్వశ్చన్ నెంబర్ 19, ఇండికేటర్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్. ఇండికేటర్స్ అనేటటువంటివి ఇంటిగ్రల్ పార్ట్. ఎందుకంటే రిజల్ట్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఏంటి, ఇవే ఇండికేటర్స్. ఏంటి ఇండికేటర్స్? బిహేవియరల్ చేంజెస్ అమాంగ్ ద స్టూడెంట్. క్వశ్చన్ నెంబర్ 20, విచ్ అకాడమిక్ స్టాండర్డ్ రిప్రజెంట్ ద రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్ ఒపీనియన్, అదర్స్ లాంగ్వేజ్, ఈక్వాలిటీ, డైవర్సిటీ ఎక్సెట్రా. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, మ్యాపింగ్ స్కిల్స్, అప్రిషియేషన్, సెన్సిటివిటీ. సో ఇది ఒక ఫీలింగ్కి సంబంధించింది. లాంగ్వేజెస్, ఒపీనియన్ అనేటువంటిది ఏంటిది? ఫీలింగ్ సంబంధించింది. సో ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా కింద మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఇచ్చారు. మనందరికీ తెలుసు, మన టెక్స్ట్ బుక్లో 9th క్లాస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఎవరెవరైతే కొత్తగా టీచింగ్ ఫీల్డ్లో వచ్చారో దయచేసి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ని పూర్తిగా చూడండి. సో 6 అకాడమిక్ స్టాండర్డ్స్లో మనకి ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి? ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది మన ఫస్ట్ నంబర్ 1 అకాడమిక్ స్టాండర్డ్. మన నంబర్ 2 అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి? రీడింగ్ రిఫ్లెక్షన్. రీడింగ్ ద టెక్స్ట్ అంటారు కదా, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, రీడింగ్ ద టెక్స్ట్. ఈ రీడింగ్ ద టెక్స్ట్ అనేటటువంటిది మనకి 2వ అకాడమిక్ స్టాండర్డ్. మరి 3వ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి? 3వ అకాడమిక్ స్టాండర్డ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్కిల్. రాస్తున్నాను, ఇన్ఫర్మేషన్ స్కిల్. ఎస్, ఇప్పుడు 4వ దగ్గరికి వద్దాం. 4వ అకాడమిక్స్ ఏంటి? రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూ. రిఫ్లెక్షన్ మనమందరం ఎఫ్ఏలలో ఇస్తున్నాం, ప్రతి ఎఫ్ఏలో మనం ఇస్తున్నాం రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూ. మరి 5th వన్ ఏంటి? 5th వన్ మనకి మ్యాపింగ్ స్కిల్. 5th వన్ ఏంటి మనకి? మ్యాపింగ్ స్కిల్. మరి 6th వన్ ఏంటి? 6th వన్ అప్రిషియేషన్ సెన్సిటివిటీ. ఓకే, 6th వన్ ఏంటి? అప్రిషియేషన్ సెన్సిటివిటీ. ఇవి అకాడమిక్ స్టాండర్డ్స్. మనకి అకాడమిక్ స్టాండర్డ్ నుంచి 2018లో 2017లో 2 సార్లు మనకి క్వశ్చన్ రావడం జరిగింది. ఈ మూడింటిని ఒకసారి సీక్వెన్స్గా అరేంజ్ చేయమని చెప్పిండు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, రీడింగ్ ద టెక్స్ట్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, రిఫ్లెక్షన్ కాంటెంపరీ ఇష్యూ, మ్యాపింగ్ స్కిల్, అప్రిషియేషన్. సో మిత్రులారా, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఇతరుల ఒపీనియన్ని రెస్పెక్ట్ చేయడం, ఇతరుల లాంగ్వేజ్, ఇతరులను ఈక్వల్గా చూడడం, డైవర్సిటీని అండర్స్టాండ్ చేసుకోవడం అనేటటువంటిది ఫీలింగ్కి సంబంధించినవి. సో ఫీలింగ్కి సంబంధించినవి అనేటటువంటి దేనికి వస్తుంది? అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ. అప్రిషియేట్, ఇతరుల లాంగ్వేజ్ని అప్రిషియేషన్ చేయడం, ఇతరుల యొక్క ఒపీనియన్కి గౌరవించడం, ఇతరుల యొక్క డైవర్సిటీని అండర్స్టాండ్ చేసుకోగలడం అనేటటువంటిది అప్రిషియేషన్ సెన్సిటివ్ కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మరి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ద ప్రాజెక్ట్ కెన్ బి ఇండివిజువల్ ఇన్ నేచర్ ఆర్ గ్రూప్ ఓరియంటెడ్. ఎస్, ప్రాజెక్ట్ మనం ఇండివిజువల్గా ఇవ్వచ్చు, గ్రూప్ ఓరియంటెడ్ కూడా ఇవ్వచ్చు. మనం ఇస్తున్నాం కూడా ప్రజెంట్ మన స్కూళ్ళలో. దే నీడ్ నాట్ టు బి అప్రోప్రియేట్ టు ద స్టూడెంట్ లెవెల్. ఇట్ మస్ట్ బి అప్రోప్రియేట్ టు ద స్టూడెంట్ లెవెల్. ఎందుకంటే 8th క్లాస్కి ఉన్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ కాకుండా బియాండ్ టు ద టెక్స్ట్ బుక్ ఏదో డిగ్రీ లెవెల్ ఇచ్చామనుకోండి, పిల్లగాడికి అర్థం కాదు, అని గంగలో కలుస్తాడు. సో బీ రాంగ్. నెక్స్ట్, దే కెన్ బీ వన్ సబ్జెక్ట్ ఆర్ థీమ్ ఆర్ ఇంటర్డిసిప్లినరీ ఇన్ నేచర్. సో దే కెన్ బీ వన్ సబ్జెక్ట్, వన్ థీమ్ ఆర్ ఇంటర్డిసిప్లినరీ. ఎస్, మనం ఇచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి ఇంటర్డిసిప్లినరీ కూడా కావచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మన బుక్లో ఉన్నటువంటి సోర్స్ వెతికితే వేరే ఇతర సబ్జెక్టులోకి కూడా వెళ్ళొచ్చు, లేదా ఇతర సైన్సెస్లో కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్, సో మనకి ఏ కరెక్ట్, సి కరెక్ట్.
ప్రాజెక్ట్ అసెస్మెంట్ నీడ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఎస్, ప్రాజెక్ట్ అనేటటువంటిది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం కన్సిడర్ చేయాలి. సో బి రాంగ్ అండి, ఏసిడి కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏసిడి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. A shift from rote learning to comprehension in student learning can be brought by the teacher through. రోట్ మెథడ్ అంటే ఏంటంటే బట్టి పద్ధతి అంటారు కదా. మరి బట్టి పద్ధతిని తీసేసి కాంప్రిహెన్షన్గా పిల్లగాడు నేర్చుకోవాలి, బట్టి పట్టకుండా ఉండాలంటే ఏ మెథడ్ బెస్ట్ మెథడ్? అసైన్మెంట్స్ ఇవ్వాలా, టీచింగ్ చేయించాలా, తనతోని అబ్జర్వేషన్ చేయాలా, ప్రాజెక్ట్స్ ఇవ్వాలా? సో దట్ కెన్ బి బ్రాట్ బై ద టీచర్ త్రూ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్ కనుక ఇచ్చినట్టయితే పిల్లగాడు తన సొంతంగా తను చేసి నేర్చుకొని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి బట్టి పట్టే పద్ధతికి వ్యతిరేకమైనది ప్రాజెక్ట్ పద్ధతి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. 23rd. జర్నల్ రైటింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు. జర్నల్ రైటింగ్ అనేటటువంటిది ఎక్కువగా పిహెచ్డి విద్యార్థులు చేసేటటువంటి పని. మరి ఈ జర్నల్ రైటింగ్ వల్ల ఏం జరుగుతుంది ఏంటి? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్టో అడుగుతున్నారు. బికమ్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ గెయినింగ్ పాపులారిటీ. జర్నల్ రాయడం వల్ల కొన్ని జర్నల్స్ మనకి ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా పబ్లిష్ అవుతాయి. సో పాపులర్ అవుతారు, చాలామంది పాపులర్ అయ్యారు. అలా తెలీదు ఎవరు రాసింది పాపులర్ అవుతుంది ఎవరు అంటే, ఒక్కొక్కసారి ఈ జర్నల్ ఏం పనికిరాంది అనుకుంటాం, బట్ ఆ జర్నలే ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డు కూడా విన్నింగ్ అవ్వచ్చు. బ్రాడ్ అండ్ పర్స్పెక్టివ్ అబౌట్ ద టాపిక్స్. ఎస్, మనకి ఒక అంశం మీద జర్నల్ రాసినప్పుడు ఆ అంశం మీద కంప్లీట్గా ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో థింక్ చేయగలుగుతాడు. దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉంటుంది. రివీల్ ద ట్రూత్ అండ్ బ్రింగ్ ఫ్యాక్ట్స్ టు లైట్. ఎస్, ఒక జర్నల్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు, ఆ రీసెర్చ్ రాస్తున్నప్పుడు మరి దాంట్లో ఏది కరెక్టు, ఏది తప్పు, ఏం జరిగింది అనేటటువంటిది కూడా మనకి తెలుస్తుంది. ఓవర్కమ్ ద రైటింగ్ బ్లాక్స్. రైటింగ్ డిఫికల్టీకి జర్నల్ రైటింగ్కి సంబంధం లేదు. రైటింగ్ బాగా రాకపోతే చూచి రాతలు కూడా రాయొచ్చు, ఇంకా కాపీ రైటింగ్ కూడా రాయొచ్చు, జర్నల్ రాయాల్సిన అవసరం లేదు. సో మనకి దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఏబిసి కరెక్ట్. సో ఏబిసి బీసీఏ ఇచ్చారు, ఏబిసి దిస్ ఇస్ ద కరెక్ట్. సో 23 ఆన్సర్ ఈజ్ 3 ఏబిసి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్? ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చారు, మరి ఏ పేర్స్ కరెక్టో అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం ఏ పేర్స్ కరెక్ట్. ప్రాక్టికల్ టాస్క్, అప్రిషియేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అక్విజిషన్ ఆఫ్ స్కిల్. మరి ప్రాక్టికల్ టాస్క్ అంటే ఏంటి? ప్రాక్టికల్ టాస్క్ మనకి అక్విజిషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ చూద్దాం మళ్ళీ ఒకసారి చదువుదాం. ప్రాక్టికల్ టాస్క్ అనేటటువంటిది ఇంటెలెక్చువల్ టాస్కా కాదు. ప్రాక్టికల్ టాస్క్ ఈజ్ నాట్ ఇంటెలెక్చువల్ టాస్క్. ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతాడు, దానికి ఇంటెలెక్చువాలిటీ సంబంధం లేదు. అప్రిషియేషన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అప్రిషియేషన్ అనేటటువంటి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాదు. అప్రిషియేషన్ మస్ట్ బి ఇన్నర్ ఫీలింగ్, ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కాదు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్ మేకింగ్ అసలు కానే కాదు. మోడల్ మేకింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే. అక్విజిషన్ ఆఫ్ స్కిల్, అటైన్ ఏ సర్టెన్ డిగ్రీ ఆఫ్ స్కిల్. ఎస్, అక్విజిషన్ ఆఫ్ ఏ స్కిల్ అంటే భారతదేశం యొక్క పటం మనం ఒక స్కిల్ అది. సో దాన్ని మనం ప్రాపర్గా యాక్యురేట్గా గీయగలుగుతున్నాం అంటే అదేంటి? ద స్కిల్, ఏ సర్టెన్ డిగ్రీ ఆఫ్ స్కిల్. సో మనకి డి ఈజ్ కరెక్ట్. సో మనకి 24th ఆన్సర్ ఏంటంటే డి ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ప్రాక్టికల్ టాస్క్ అంటే మనం మోడల్ మేకింగ్ మనం ప్రాక్టికల్ టాస్క్ చేయొచ్చు. అప్రిషియేషన్ అంటే మనకి ఇంటెలెక్చువల్ టాస్క్ అనొచ్చు. ప్రాక్టికల్ టాస్క్ మోడల్ మేకింగ్ అనొచ్చు. ఓకే. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇవి కరెక్ట్, బట్ దిస్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ప్రాక్టికల్ టాస్క్, మోడల్ మేకింగ్ ప్రాక్టికల్గా మోడల్ చేస్తే దాన్ని ప్రాక్టికల్ టాస్క్ అంటాం. అప్రిషియేషన్ అనేటువంటిది ఇంటెలెక్చువల్ టాస్క్ అది. ప్రాబ్లమ్ సాల్వింగ్ డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి సో దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మనకి 24th ఆన్సర్ ఏంటంటే డి కరెక్ట్ ఆన్సర్. సో లాస్ట్ క్వశ్చన్ అండి దీంట్లో 25 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఇక్కడ కొన్ని చార్ట్లు ఇచ్చారు, మరి ఏది కరెక్ట్గా మ్యాచ్ అయిందో అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం మనం. జీనాలజీ చార్ట్.
జీనాలజీ చార్ట్. జీనాలజీ చార్ట్ అంటే మన తెలుగులో ఏమంటారంటే వంశవృక్ష చార్టు అంటారు. తెలుగులో వంశవృక్ష చార్టు అంటారు. ఉదాహరణకి ఇది ఒక చెట్టు అనుకుందాం. ఓకే, ఈ చెట్టు అనుకుందాం. ఈ చెట్టు ఇలా ఉందనుకుందాం. దీన్ని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు. దీనికి ఇక్కడ మనకి స్లేవ్ డైనాసిటీ, ఓకే, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ అని అలా మనం పెట్టవచ్చు. అంటే నేను మళ్ళీ ఇస్తాను. ఉదాహరణకి ఇలా చెట్టు ఉందనుకోండి, చెట్టుకి బ్రాంచెస్ ఓకే ఇలా ఉన్నాయనుకోండి. ఇది ఢిల్లీ సుల్తాన్ అనుకుందాం. ఢిల్లీ సుల్తాన్ అంటే ఇది మనకి ఇక్కడ స్లేవ్ డైనాసిటీ, ఓకే, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ ఇలా వస్తుంది. సో జీనాలజీ చార్ట్ అంటే వంశవృక్షానికి సంబంధించిన చార్ట్. అంటే దీన్ని మనకి ఏం చెప్పొచ్చు, టు రెస్పెక్ట్ ద గ్రోత్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంపైర్. ఓకే, ఒక ఎంపైర్ కరెక్ట్, ఇది ఏ ఈజ్ కరెక్ట్. ఒక ఎంపైర్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు కానీ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఫ్యామిలీ స్ట్రక్చర్ కానివ్వండి, దాన్ని జీనాలజీ చార్ట్ అంటారు. మరి ఫ్లో చార్ట్ అంటే ఏంటి, టు డెవలప్ టైమ్ సెన్స్ అమంగ్ ద పీపులా కాదు. ఫ్లో చార్ట్ అంటే టైమ్ సెన్స్ కాదు. టేబులేషన్ చార్ట్ టు షో ఆర్గనైజేషనల్ ఎలిమెంట్ అండ్ ఫంక్షనల్ రిలేషన్స్, ఇది కూడా కాదండి మనకి. క్రోనాలజీ చార్ట్ ఇట్స్ ఎనేబుల్ టు గెయిన్ కాంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఎట్ గ్లాన్స్. ఎస్, నాకు అర్థమైంది. ఇక్కడ బీసీడీ అన్నీ కూడా ఇటు అటు ఇవ్వడం జరిగిందండి. ఫ్లో చార్ట్ అంటే ఏంటంటే రైట్, ఫ్లో చార్ట్కి కరెక్ట్ ఆన్సర్ ఇది. టు షో ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ అండ్ ఫంక్షనల్ రిలేషన్షిప్. ఫ్లో చార్ట్ అంటే సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కింద ఏ కోర్టులు ఉంటాయి అనేది ఫ్లో చార్ట్తోని మనకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ టేబులేషన్ చార్ట్ అంటే ఏంటి, టేబుల్ని చూస్తే కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇదండి, ఇట్ ఎనేబుల్స్ టు గెయిన్ కాంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎట్ గ్లాన్స్. టేబుల్ చూస్తే ఒక ఫ్యాక్ట్స్ అన్ని కూడా మన గ్లాన్స్ కనబడతా ఉంటాయి. మరి క్రొనాలజీ అంటే ఏంటి, క్రొనాలజీ అంటే ఏంటి, టైం. ఇక్కడ ఉంది టైం చూడండి, టు డెవలప్ టైమ్ సెన్స్ అమంగ్ ద పీపుల్. సో ఇటు ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో కరెక్ట్లీ మ్యాచ్ అడిగారు కాబట్టి ఓన్లీ జీనాలజీ చార్ట్ మాత్రమే కరెక్ట్. ఫ్లో చార్ట్కి ఏమో ఇక్కడ ఆన్సర్ ఉంది, ట్యాబులేషన్కి ఏమో ఇక్కడ ఆన్సర్ ఉంది, అండ్ క్రొనాలజీకి ఏమో ఎక్కడ ఆన్సర్ ఉంది, ఇక్కడ ఉంది ఆన్సర్, టు డెవలప్ టైమ్ సెన్స్ అమంగ్ ద పీపుల్. సో ఇదండి, ఈ సెషన్లో మనం 2017లో టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి సోషల్ స్టడీస్ పెడగాజీ పేపర్లో ఉన్నటువంటి మొదటి 25 క్వశ్చన్స్ సాల్వ్ చేశాను. సో థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.